రాష్ట్రంలోనే ములుగు జిల్లా పర్యాటక రంగంలో ముందంజలో ఉంది. ప్రకృతి అందాలను తనితీరా వీక్షించడానికి నిత్యం పర్యాటకులు జిల్లాను సందర్శిస్తారు. పర్యాటకులను ఆకర్షించడానికి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో మా ములుగు జిల్లా దూరదర్శన్ ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. పొందిన రామప్ప దేవాలయంతో పాటు మేడారం, భగవత జలపాతం, లక్నవరం సరస్సుకు పర్యాటకులు అయితే విశేషంగా వస్తుంటారు. ముఖ్యంగా జిల్లాను ఒక టూరిజం హబ్ గా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. మన జిల్లాలో నిజంగా చెప్పాలంటే టూరిజం అనేది ఒక డైవర్స్ టూరిజం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము రిలీజియస్ టూరిజం అని అంటాం. అంటే మనకి మేడారం ఉంది, సమ్మక్క సారలమ్మ ఉంది, జాతర జరుగుతుంది, పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. రామప్ప ఉంది, దానికి వరల్డ్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది మనకి. దాంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్. ఇట్లా రిలీజియస్ టూరిజం ఒక భాగం అయితే, దాంతో పాటు మనకి ఉన్న లేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప లేక్ లో కానీ, లక్నవరం లేక్ లో కానీ, వాటర్ ఫాల్స్, బోగత వాటర్ ఫాల్ కానీ, ముత్యాల దారి కానీ, తర్వాత మనకు ఫారెస్ట్ టూరిజం కూడా ఆల్సో. సో ఈ అన్ని రకాల డైవర్స్ టూరిజం ఆస్పెక్ట్ చాలా రిచ్ గా ఉన్న జిల్లా ములుగు జిల్లా. ఈ ప్రతి ఒక్క సైట్ ని ఒక కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేయడానికి ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ ఏదో ఒకటి కేవలం లక్నవరంకో రామప్పకో కాకుండా వేరే ఉన్న పరిసరాలు, దానికి ఉన్న నైసర్గిక బ్యూటీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క కాడ మనము డెవలప్మెంట్ చేయడానికి మనము కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరంలోనే మీరు చూస్తే మనము కొత్తగా లక్నవరంలో ఐలాండ్ ట్రీ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనకి బ్లాక్బెర్రీ ఐలాండ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అండ్ మల్లూరు టెంపుల్ కి కూడా ఒకటి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్, ఒకటి సమ్మక్క సారలమ్మ టెంపుల్ ని కూడా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ తో పాటు, అండ్ ఫారెస్ట్ టూరిజం లో మనకి ఇంచర్లలో ఒక ఈకో పార్క్, ఒకటి ఫారెస్ట్ ఈకో పార్క్ డెవలప్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న ఎంటైర్ న్యాచురల్ బ్యూటీని ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ గా ఆస్వాదం చేయడానికి సమగ్రంగా ఒక డెవలప్మెంట్ అనేది చేస్తాం. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప దేవాలయానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తున్నారు. మీరు ఎటువంటి ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లపైన చర్యలు తీసుకున్నారు? ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ కంప్లీట్ గా డెవలప్ అయింది. దాంతో పాటు వాస్తు రోడ్ అని ఒకటి చెప్తారు, ఆ వాస్తు రోడ్ ని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎంట్రన్స్ ఇటు సైడ్ అవుతుంది. పార్కింగ్ స్పాట్స్ కానీ, ఇది కానీ శాస్కీ స్కీమ్ కింద కూడా మేము ఈకో ఎథ్నిక్ పార్క్ కానీ అండ్ రామప్ప లేక్ ఐలాండ్ డెవలప్మెంట్ లో మంచి శివుని విగ్రహ పెట్టి పక్కా బోటింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ త్వరలోనే దాన్ని కూడా డెవలప్ చేయబోతుంది. ఈ విధంగా జిల్లానైతే ఒక టూరిజం హబ్ గా చేయడానికైతే జిల్లా కలెక్టర్ నిరంతరం కృషి చేస్తున్నారు. పర్యాటకులకైతే మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తేవడానికి తెస్తామని చెప్పి అయితే తెలుపుతున్నారు.